యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. ఈ దఫా ఇరాన్ యుద్ధం ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేయలేదు. లేదా నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆ సముద్ర తీర ప్రాంతం డిపోల మీద దాడులు చేశారేమో. ఇప్పుడు అది బయటికి ప్రకటించలేదు. కానీ ఇరాన్ ఇప్పుడు దుబాయ్ మీద దాడులు ప్రారంభించింది. దుబాయ్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున విరుచుకుపడింది, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఫలితం అక్కడ ఆ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆయిల్ సరఫరా చేసే ప్రాంతంలో మంటలు చెలరేగిని. వాటిని ఆల్రెడీ ఇరాన్ వాడిన మిస్సైల్స్ని ఇంటర్సెప్ట్ చేశాం అంటే దారిలోనే అడ్డుకుందామని ఒక పక్కన చెప్తోంది. రెండో పక్కన చూస్తే అవే వచ్చి సీరియస్ అయినటువంటి పరిస్థితి. అక్కడ బాగా పెద్ద ఎత్తున పొగలు కనబడుతున్నాయి. దుబాయ్కి ఆర్థికంగా కీలకమైనటువంటి స్థావరాల మీదనే, అంటే ఆయిల్ నిల్వల మీదనే దాడులు చేస్తోంది. తద్వారా ఆయిల్ నిక్షేపాలని దెబ్బతీయడం అనేటటువంటి, ఇప్పుడు ఇరాన్ని ఆయిల్ తీసుకెళ్ళనివ్వట్లేదు కదా, కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఆయిల్, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర ద్వారా ఇప్పుడు అమెరికాని దించడం, లేదా గల్ఫ్ దేశాలు వెళ్ళి అమెరికాతో టైఅప్ అయి చేసేటటువంటి యాక్టివిటీ చేస్తున్నట్టు కనబడుతోంది. కంటిన్యూగా జరుగుతున్నటువంటి వ్యవహారమే ఇప్పుడు మళ్ళీ యుద్ధం అనేది ముదురుతుందా? ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ తరపున మరి అమెరికాను, ఇజ్రాయెల్ యుద్ధం చేయాలి కదా. చేయకపోతే రేపు పొద్దున గల్ఫ్ దేశాలు వెళ్ళనట్టు నమ్మాలి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.